నమస్కారం నేను మీ శాంతి హనుమాన్ అమ్మ కుకింగ్ కి స్వాగతం। ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి। ఇవాళ మీకు చూపించబోయే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే బ్రౌన్ రైస్ మిల్లెట్ బాత్। బ్రౌన్ రైస్ లో ఫైబర్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనం తక్కువ తిన్నా కూడా ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది। కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది। దీనిలో ఉన్న మెగ్నీషియం మన బాడీకి ఎనర్జీని రెట్టింపు అవ్వడానికి ఉపయోగపడుతుంది। మిల్లెట్లో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది। ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్ హెల్త్కి చాలా మంచిది। ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది। బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది। మరి మనం వాడిన తూర్ దాల్ అంటేనే హై ప్రోటీన్ అండి। నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా డైలీ డయట్లో ఏదో ఒక దాల్ మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి। దీంట్లో ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ మాత్రం కంపల్సరీగా దాల్ డైలీ తినేటట్లు చూసుకోండి। ఏ రకంగా చూసినా కూడా ఈ రెసిపీ చాలా చాలా హెల్తీ అండి। ఇప్పుడు అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా। బ్రౌన్ రైస్ మిల్లెట్ బాత్ చేసుకోవడానికి ఇలా 1/4 కప్ తీసుకోండి। బ్రౌన్ రైస్, మిల్లెట్, కందిపప్పు ఇలా 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి। బ్రౌన్ రైస్, మిల్లెట్ ఒక 1 అవర్ ముందే ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి। కందిపప్పు నానబెట్టాల్సిన పని లేదండి। ఇప్పుడు మనం ఒక కుక్కర్లో వేసి 1 విజిల్ వచ్చేదాకా పెట్టి ఆఫ్ చేద్దాం। ఇవి మనం ఈ 3 ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీకి 4 టైమ్స్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచండి। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఫస్ట్ బ్రౌన్ రైస్ వేసేయండి, తర్వాత మిల్లెట్ వేయండి। దీంట్లోని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు లేదా కొర్ర బియ్యం అంటారు। తర్వాత ఇలా కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి, దాన్ని కూడా వేసేయండి। ఇవి అన్ని మనం ఈ కప్తోనే కొలుచుకున్నాం కదండి। ఇప్పుడు ఇవి 3 కప్స్ అయ్యాయి, మనం 4 టైమ్స్ అని చెప్పాను కదా, 12 కప్స్ వాటర్ వేయండి। కుక్కర్ మూత ఇలా పెట్టేసి వెయిట్ పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టండి। ఇలా నేను ఈ వెజిటబుల్స్ అన్ని తీసుకున్నా అండి। ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ పీస్ తీసుకున్నాను। మీరు మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి। వీటన్నిటినీ కూడా ఒక కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచండి। జస్ట్ ఒక్క విజిల్ వచ్చి రాగానే ఆఫ్ చేయండి, లేకపోతే చాలా సాఫ్ట్ అయిపోతాయి। చాలా జాగ్రత్తగా ఉండండి। కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచండి। ఈ 2 కుక్కర్లకు విజిల్ వచ్చిందండి, ఆఫ్ చేశాను నేను। వెజిటబుల్స్ పెట్టుకున్న కుక్కర్ మాత్రం ఖచ్చితంగా ఒక్క విజిల్కి ఆఫ్ చేయండి। అదే బ్రౌన్ రైస్, కందిపప్పు, మిల్లెట్ వాడిన కుక్కర్ మాత్రం మీరు ఏ బ్రౌన్ రైస్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి 1 2 డిసైడ్ చేసుకోండి। కుక్కర్లు గాలిపోయేలోపు మనం తర్వాత పెట్టుకుందామండి। ఇందుకోసం ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి। ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపాయలు, శనగపాయలు అన్ని వేసి కొద్దిగా వేయించండి। ఇవి బాగా ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేయండి। ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక టమాటో వేయండి। టమాటో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి। ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం చేసేసి ఇలా వేసేయండి। ఈ చింతపండు రసం కొద్దిగా మగ్గిన తర్వాత ఈ ఉడకబెట్టిన వెజిటబుల్స్ అన్ని ఇలా యాడ్ చేసేయండి। ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించండి। ఇవి బాగా మగ్గిపోయాయండి। ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ టర్మరిక్, 1.5 స్పూన్ ఈ మసాలా వేయండి। ఇదైతే నేను ఇంట్లో తయారు చేశాను। బయట మార్కెట్లో బిస్బెల్బాత్ మసాలా అని ఇలా ఉంటుందండి, మీరు ఏది వాడినా కూడా బాగుంటుంది। ఈ రెసిపీ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను। మీరు చాలా స్పైసీగా తింటారనుకుంటే ఇందులోనే ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది। ఇందులో కొత్తిమీర వేసేసి ఆఫ్ చేయండి। చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇప్పుడు ఇదంతా ఇందులోకి వేసేసేయండి। ఇందులోకి వేసి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి। ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ కావాలనిపిస్తే వేసి కలుపుకోండి। ఇప్పుడే టేస్ట్ చూడండి, మీకు ఏదైనా సాల్ట్, చిల్లీ పౌడర్ ఏదైనా వేయాలి అనిపిస్తే ఇప్పుడే వేసేసేయండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు బాయిల్ చేస్తున్నాం కదా, తర్వాత సెట్ అయిపోతుంది। ఇది రెడీ అయిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। చూడండి బ్రౌన్ రైస్ మిల్లెట్ బాత్ ఎంత బాగుందో చూడండి, నాకైతే చాలా చాలా బాగుంది। ఇప్పుడే టేస్ట్ చూశాను, కరెక్ట్గా ఉంది। మీరు కూడా ఇలాగే ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది। దీన్ని ఆనియన్ రైతాతో తింటే ఈ కాంబినేషన్ సూపర్బ్ అండి, మీరు ట్రై చేయండి।